ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుట, ముందుగా సూచించుట, రామచంద్ర దాదా పాటీలు మరియు తాత్యా కోతే పాటిళ్ల చావులను తప్పించుట, లక్ష్మీబాయి సింధేకు దానము, చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతమును వర్ణింతుము. తొలి పలుకు. గత అధ్యాయములలో చెప్పిన కథలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయమును ఎటులా త్రోసివేయగలవో, మోక్షమునకు మార్గమునెట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చుకొనగలమో చెప్పును. సద్గురుని పాద చరణార విందములు జ్ఞప్తియందుంచుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములు ఉండెను. కాని అటు తరువాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరమును విడిచెను. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించెను, కాని అది ఎవరికీ బోధపడలేదు. అది అట్లు జరిగెను. విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోకి విసిరివైచిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరిచెను, ఇప్పుడు చెప్పండిరా, నేను హిందువునా ముస్లింనా? అచ్చటనున్న ప్రతివాడు గడగడా వణికిపోయేను. బాబా వద్దకు పోవుటకు ఎవరునూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సింధే ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటాను కట్టి ఇట్లు అనెను, బాబా, సీమోల్లంఘన నాడు ఏంటి బాబా ఇదంతా? ఈ రోజు నా సీమోల్లంఘనమురా అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వల్లే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారు అయ్యను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యా కోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కాని అవి గుణమును ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను బాబా, బాబా నేనెప్పుడు మరణిస్తానో దయచేసి దయచేసి చెప్పు బాబా అని అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, పాటీల్, నీవు తొందర పడవద్దురా, నీ చావు చీటీని తీసివేసి తిని త్వరలో బాగుపడెదవు. కాని తాత్యాకోతే పాటీల్ గురించేరా నా సంశయము. అతడు విజయదశమి నాడు 1918 మరణించును. ఇది ఎవరికినే తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దురా, చెప్పినచో వాడు మిక్కిలి బాధపడును అని బాబా అనెను. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను, కాని అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదనియు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందును అని అనుకొనెను. దీనిని రహస్యముగా ఉంచెను. ఎవరికిని తెలియనీయలేదు, కాని బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపియు ఈ ఇరువురు మాత్రమే తాత్యా గుర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుంచి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వీజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడెను, మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో ఉండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీ శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను.
విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదా, బాలా షింపి, తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను, శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెను అని అనుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యను, త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిది. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలిచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసము సమర్పించెనని జనులు అనుకొనిది. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపెను. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీ పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లు చెప్పిరి. గను, మసీదు కూలిపోయిందిరా. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టుచున్నారు కనుక ఆ స్థలమును విడిచిపెట్టాను. ఈ సంగతి నీకు తెలియచేయటకే వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము, నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. సిరిడి నుండి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగనుకు ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో సిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుర్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకునుట మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి, లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరూ అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిది. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్లు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరునూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లు అనెను, అమ్మా లక్ష్మి, నాకు చాలా ఆకలి వేస్తోందమ్మా. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగు బాబా, నేను త్వరలో రొట్టెను తీసుకుని వస్తా అని అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లు అడిగెను, ఇదేమి బాబా, నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె తీసుకుని వస్తే నీవు దానిని కొంచెమైనా తినకుండా కుక్కకు వేశావా? అనవసరంగా నాకు శ్రమను కలుగజేశావు బాబా. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరముగా విచారించదవేళ, కుక్క ఆకలి నా ఆకలి ఒక్కటేనమ్మా. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదమ్మా. ప్రాణులు వేరు కావచ్చును, కాని అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవలే మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధ కలగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులనో చూపించెను. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివాడు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయకి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరచెదరిట్లు. బాబా తమ భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లోంగాన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాల గుటచే ఆమెకు ధనము అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి
బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందమందు దశమధ్యాయములో 6వ శ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తిని చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక్క 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కాని బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికి మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములు యందు తగులుకొనకుండా ఉండునట్లు వారందరినీ లేచిపొమ్మనెను. కాకాసాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బుట్టి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కాని బాబా వారిని వాడకపోయి భోజనము చేసి రమ్మని అనెను. వారు బాబాను విడువలేకుండిరి. బాబా మాటను జవదాట లేకుండిరి. మనసునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా ఉండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు ఎక్కడనో బాబాపై ఉండెను. వారు భోజనము పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ తొడపై బాబా వ్రాలి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 42వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.